ఇంద్రుడికి కనువిప్పు అయింది, ఒక విధంగా భయమైంది. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు, కృష్ణుని ఏకాంతంలో కలిశాడు. ఆయనతో పాటు గోలోకం నుండి కామధేను వచ్చింది. కామధేనుతో పాటు సకల లోకాలలో దేవతలు. ఎవరయ్యా సకల లోకాలు? పైన ఉన్నాయి కదా, అనేక లోకాలు ఉన్నాయి. స్వర్గలోకం, పితృలోకం, కింపురుషలోకం, కిన్నెరలోకం, యక్షలోకం, గంధర్వలోకం. వాళ్ళందరూ కూడా కృష్ణుడు వెంట పడ్డారు, పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు వస్తే ఏమైందయ్యా? అప్పుడు శ్రీశుకవువాచ గోవర్ధనే ధృతే శైలే ఆసారాద్రక్షితే వ్రజే గోలోకాదావ్రతతృష్టం సురభిః శక్రయేవ చ వివిక్త ఉపసంగమ్య వ్రీడితః కృతహేళనః పస్పర్శపాదయోరేవం కిరీటేనార్కవర్చస దృష్టశ్రుతానుభావోస్య కృష్ణస్వామిత తేజసః నష్టత్రిలోకశమదం ఇంద్ర ఆహ కృతాంజలి. ఏమైంది? గోవర్ధనే ధృతే శైలే ఆసారాద్రక్షితే వ్రజే. ఆ పర్వతాన్ని, ఇది గోవర్ధన పర్వతాన్ని ఎత్తి వీళ్ళందరినీ రక్షించేటప్పటికి ఆయన చూసి సురభితో సహా పరిగెత్తుకుంటూ వచ్చి వివిక్త ఉపసంగస్య, ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు కలిశాడు. సమాజం మందిలో కలిసి ఇది వెళ్ళి మళ్ళీ నమస్కారాలు చేస్తే వాళ్ళని మళ్ళీ ఎక్కడ హేళన చేస్తారు అయ్యో అని అనుకున్నాడు కదా. ఎటొచ్చి ముల్లోకాలకు నాయకుడే కదా. పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏం చేశాడు? ఆయన కిరీటం, ఏది అత్యంత ప్రతిభావంతమైనటువంటి కిరీటం ఈయన పాదాలకు తగిలేటట్లుగా వచ్చి తల వంచి నమస్కారం చేశాడు. దృష్ట శృతానుభావోస్య. ఆయన దగ్గరకు వచ్చి వేడుకొన్నాడు. కృష్ణస్య అమిత తేజస, అత్యంత శక్తివంతుడైనటువంటి శ్రీకృష్ణుని చూసి నష్ట త్రిలోకేశం అద ఇంద్ర ఆహ కృతాంజలి. ఈయన ఒకవైపు సిగ్గుపడ్డాడు, ఇంకొక వైపు భయపడ్డాడు, ఇంకొక వైపు తను చులకనగా భావించుకున్నాడు. కృష్ణుని నేను అవమానించింది అని ఆయన చూసి ఈ విధంగా అంటూ ఉన్నాడు. ఎవరు? ఇంద్రుడు. ఈ స్తుతి అంతా ఒకసారి చదువుకోండి, చాలా చాలా ఉంది. ఇంద్రస్తుతి అని. మనలో ఏదైనా తప్పు జరిగినప్పుడు భగవంతుడిని ఎలా వేడుకోవాలి? వేడుకుంటే ఏమవుతుందండి? పశ్చాత్తాపమే సగం పాపం పరిహారం అవుతుంది అని. పశ్చాత్తాపం ఊరికే ఒక మాట అంటే ఆయన మళ్ళించేస్తాడే పోతుందని కాదు. తన వలన ఈ తప్పు ఎలా జరిగింది రికగ్నైజ్ చేయాలి, గుర్తు చేసుకోగలగాలి. అయ్యా ఈ తప్పు జరగకూడదు కానీ జరిగింది, జరగడానికి పూర్వ అపరాలు ఏమిటి? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా మంత్రులను, ఎమ్మెల్యేలను అప్పుడప్పుడు వాళ్ళ కార్యకర్తలను కూడా ఏదైనా తప్పు చేశారంటే దండిస్తారు. దండించి వాళ్ళ రాతపూర్వకంగా మీరు మాకు సంజాయిషి ఇవ్వండి అని మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉండడం కొరకు. ఇంకా పెద్దదైతే దండించి వార్నింగ్ ఇచ్చేస్తారు, ఇంకొకసారి జరిగితే తీసి పారేస్తాం, జాగ్రత్త. అలాగే అయితే ఈ వ్యక్తి తనంతట తనగా రియలైజ్ చేయగలిగితే తన తప్పు ఏమిటి, తప్పు జరగడానికి హేతు ఏంటి, క్షమాపణ చెప్పేసుకున్నాడు అనుకోండి, మళ్ళీ అది జరగనీయకుండా చూసుకుంటాడు. కానీ ఆ లోపల తన తప్పు అనే భావన రాకుండానే, లేదా తప్పు ఏ విధంగా ఎందుకు జరిగింది అనే విషయం అర్థమే కాలేదు అంటే బుద్ధి మూసుకుపోతుంది, బుద్ధి తమస్సులోకి వెళ్ళిపోతుంది, ఎక్కడో మోహం ఆవేశిస్తూ ఉంది అని. సో అది కానీ పెరిగింది అంటే మొత్తం జీవితం తలకిందులైపోతుంది. ఎందుకంటే బుద్ధి
కొలాప్స్ అయిపోతే బుద్ధినాశాత్ ప్రణశ్యతి అంటారు. ఓకే, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని. సో తప్పు జరగడానికి హేతువును గుర్తించి దాన్ని మొట్టమొదట ఎవరి యందు తప్పు జరిగిందో వాళ్ళ క్షమాపణ చెప్పుకొని వాళ్ళ అనుగ్రహాన్ని కనుక పొందగలిగేటట్లయితే బుద్ధి మళ్ళీ మేలుకునే అవకాశం ఉంటుంది. ఎవరికి జరిగినా అదే ఇంద్రుడు ఇక్కడ తన మొర్ర పెట్టుకుంటున్నాడు. ఏమని, అయ్యా ఏ విధంగా జరిగింది, ఎందుకు జరిగింది, ఎలా జరిగింది కానీ ఆయన, అయ్యా నీ వలననే, నీ శక్తి వలననే మేమందరం పనులు చేయగలుగుతూ ఉన్నాం. నువ్వు ఇచ్చిన బాధ్యతలే మేమంతా నిర్వర్తిస్తూ ఉన్నాము. నువ్వు లేకపోతే మేము లేము. మేము అనుకున్నాము చాలా శక్తివంతులము అని చెప్పి మర్చిపోయాము. పైగా అయ్యా నువ్వు నారాయణుడు అనే విషయాన్ని మేము గుర్తించలేదు. మొత్తాన్ని నడిపేది ఎవరు? బ్రహ్మాండాలంతటిని కూడా నడిపేది ఆయనే. సృజించేవాడు బ్రహ్మదేవుడు, లయం చేసేవాడు విష్ణుదేవుడు. మరి ఈయన బాధ్యత నడపడం. చిన్మయామిశ్రుంది సర్వాధ్యక్షులు స్వరూపానంద. రాజకీయ పార్టీలు ఉంటాయి, వాటికి అధ్యక్షులు, వాళ్ళ పార్టీలకి వాళ్ళ అధ్యక్షులు ఉంటారు. వాళ్ళ మాటలు విని నడుచుకోగలగాలి. కానీ ఇక్కడ విషయం ఏంటి అని అంటే అలాంటి పోలికే లేదు ఇక్కడ. ఏమిటి అనంటే సృష్టి స్థితి లయాలకు సర్వానికి నాయకుడైన వాడు భగవంతుడు. ఆయనే తయారు చేశాడు, అంతేకాదు ఆయనే అందరిలో దూరాడు. ఆయనే శక్తి, ఆయనే జ్ఞానం, ఆయనే సర్వస్వం. ఆయన కాదనుకుంటే ఏది మిగలదు. ఆయన వద్దనుకుంటే ఏది మిగలదు. ఎందుకు అనంటే అంతటిగా కనిపించేది ఆయన. శాసనకర్తే కాదు, నిర్మాణకర్త కూడా ఆయనే. అంతేకాదండి, కనిపిస్తూ ఉన్నటువంటిది కూడా ఆయన. పడుకొని నిద్రపోయారు, కలగంటున్నారు. కళ ఎవరి నుంచి వచ్చింది? మీరు కనే కళ మీలో నుంచి వచ్చింది. మీ కళకు క్రియేటర్ మీరు, అవునా? అంతేకాదు, ఆ కళ ఎవరి మీద ఆధారపడి నడుస్తుంది? మీ మీదనే ఆధారపడుతుంది. ఆ కళ ఎవరిలో కలిసిపోతుంది? మీలోనే కలిసిపోతుంది. కళలో ఉన్నటువంటి సర్వనామరూపాలు ఎవరు? మీరే కదా. కళ యావత్తు మీదేనండి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మొత్తం బ్రహ్మాండాలు అన్నీ కూడా భగవంతుడే. అంతా అయ్యి ఉండి ఇక్కడ ఏదో ఒక నామరూపాన్ని దాల్చి దానికే అన్నారు రూపంతో తాదాత్మ్యం వచ్చింది అని అంటే అధికారం దుర్వినియోగం అవుతుందండి. తప్పుదారి బట్టి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. జీవితం తలకిందులు అవుతుందండి. అది కానియకుండా చూసుకోవాలి. కానికుండా చూసుకొని చాలా జాగరూకులై ఉండాలి. అయ్యా అంతా మాదే అనుకున్నాం, మేమే అనుకున్నాం, పైగా నిన్ను గుర్తించలేదు, నువ్వు ఎవరు అనే విషయాన్ని గుర్తించలేదు. కాబట్టి మా వలన తప్పు జరిగిందయ్యా, ఆ తప్పును మన్నించి మమ్మల్ని రక్షించవయ్యా అని వేడుకున్నాడు కాళ్ళ మీద పడి. ఎవరు? ఇంద్రుడు కదా. పరిగెత్తుకుంటూ వచ్చి అంత మాకు ఇప్పుడు జ్ఞానోదయం అయింది కాబట్టి మమ్మల్ని మన్నించు. పైగా ఇదిగో మేమే సర్వాధికారులు అనే భావంతో అక్కడ గోవర్ధన పర్వతం దగ్గర కార్యక్రమాన్ని అంతా జరిపించింది ఎవరో మానవ మాత్రుడు నువ్వు అని అనుకున్నాం. అందుకే మేము వర్షం కురిపించి వాళ్ళందరినీ చంపేద్దాము అని అనుకున్నాము. ఆ భయంకరమైనటువంటి దోషం నుండి మమ్మల్ని బయటపడేవి. మాకు అర్థమైంది నువ్వెవరు అనే విషయం. దానికే అన్నారు ఏంటి అంటే భగవంతుడు సర్వదా సర్వకాలంలోనూ పరమ ప్రేమ స్వరూపుడే. తప్పులు చేసిన వాడిని కూడా ఆయన దండించడు, వదిలేస్తాడు. అంతే. చెప్పిన మాట వినకపోతే వదిలేస్తాడు కదా. కానీ ఎప్పుడు దండిస్తాడు? వాడు పాపాలు చేసేది కాక చెప్పినా వినకపోగా సత్కర్మలు ఆచరించే సజ్జనులైనటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళకు కానీ అడ్డుపడి వాళ్ళని సత్కర్మలు చేయనీయకుండా ఆపుతూ పైగా వాళ్ళకు కానీ బాధలు కలిగించాడా అప్పుడు దిగి వస్తాడు, అప్పుడు తలకాలు తీసేస్తాడు. సో అక్కడ కూడా చెప్తాడు ఎందుకు అంటే నీలో ఉన్నది కూడా నేనేరా, ఈ ఉపాధిలో నుండి నువ్వు బాగుపడేటట్లేవు, ఈ ఉపాధి తీసేసి మళ్ళీ ఇంకో ఉపాధి ఇస్తాను, అక్కడన్నా బాగుపడతావేమో చూస్తాను అంటాడు. ఎవరికండి? కొంతమందికే కాదు, అందరికీ ఇస్తున్నది అది. పదే జన్మలు ఎత్తూ ఉన్న ఆయన
విసుగు చెందకుండా మనకెందుకు జన్మలు ఇస్తున్నాడు, దేహాలు ఇస్తున్నాడు? ఇకనైనా బాగుపడతాం, ఇకనైనా బాగుపడతాం, ఇకనైనా బాగుపడతాం. దానికే అన్నారు, ఎవరైతే పట్టుదల బట్టి భగవంతుడి కోసం ప్రయత్నం చేసి భగవంతుడిని అందుకోవడానికి ప్రయత్నం చేస్తాడో వాడు 10 అడుగులు వేస్తే 90 అడుగులు ఆయన దిగొస్తాడండి. జీవుడు మానవుడిగా పుడుతూ ఉన్నాడు అంటేనే ఆయన ఆశిస్తాడట. ఏమని? వీడన నన్ను తెలుసుకుంటాడు. అక్కడ కూడా మళ్ళీ ఏం చేస్తారు? మాయా ప్రపంచంలో కూడా పుట్టుకుపోతారు. ఎవడైతే వచ్చి నాకు ప్రపంచ సుఖాలు వద్దు, భగవంతుడే కావాలి అని దీక్ష పడుతున్నారో, బ్రహ్మచర్య దీక్ష, అప్పుడు ఆయన వాళ్ళ బాధ్యత ఆయనే తీసుకుంటాడట. కానీ అక్కడ వాళ్ళు గుర్తించకపోతే ఆయన్ని, మానవ జన్మే ముక్తి కొరకు, అందులో బ్రహ్మచర్య దీక్ష అనేటువంటిది కేవలం భగవంతుడి కొరకే ఉండాలి. మరి ఏం చేయకూడదా అండి? ఏమి చేసినా, అవునా, తను ముక్తి మార్గం నుండి పక్కకు జరగకూడదు. తను ఎవరి కొరకు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తూ ఉన్నా వాళ్ళని ముక్తి మార్గానికి మళ్ళిచ్చేటట్టు ఉండగలగాలి బ్రహ్మచారి. బ్రహ్మచర్య దీక్ష అంటే అందరినీ సర్వకాల సర్వావస్థల్లో ఎప్పుడు ఎక్కడ ఎవడ ఎదురుపడ్డా వాళ్ళని దైవం వైపు మళ్ళించేటట్లుగా, ఇది చివరి పురుషార్థం ఉందే, చతుర్వేద పురుషార్థాలలో చివరిదైనటువంటిది ముక్తి ఏదైతే ఉందో ఆ ముక్తి మార్గం వైపు, దైవం వైపు మళ్ళించేటట్లుంటేనే బ్రహ్మచారి. బ్రహ్మచారి దీక్షకి అర్థం సార్థకం. అప్పుడు పూర్తిగా వాళ్ళ బాధ్యత ఆయన తీసుకుంటాడండి కదా. ప్రత్యేకంగా దేవతల్ని తయారు చేసి ఆయన పెట్టుకున్నాడు. వీళ్ళే తప్పు చేస్తే ఎట్లా అండి? ఆయన ప్రతినిధులే ఆయనకు మోసం చేస్తే ఎట్లా అండి? శిష్యుడే గురువుకు మోసం చేస్తే ఎట్లా అండి? మొత్తం కోల్పోతాడు దివ్యత్వాన్ని లోపల. అదే ఇక్కడ, అయ్యా మా తప్పు మాకు తెలిసింది, మమ్మల్ని మన్నించి నువ్వు దండించి అయినా సరే మమ్మల్ని దారిలో పెట్టు అని వేడుకున్నాం. వేడుకుంటూనే అప్పుడు ఏం చేశాడు భగవంతుడు? శ్రీ భగవాను వాచ 15 శ్లోకం. మయాతే కార్యమఘవన్ మఖభంగోనుగృహ్ణత మదన స్మృతయే నిత్యం మత్తస్యేంద్రియ మామైశ్వర్య శ్రీమదాంధో దండపాణిం న పశ్యతి తం భ్రంశయామి సంపద్యో యస్య చేచ్ఛాను గమ్యతాం శక్రభద్రం వహ స్థీయతాం స్వాధికారేషు యుక్తైర్వస్తంభవర్జితై అదాహం సురభికృష్ణం అభివంద్య స్వసంతారైరుపామంత్ర్య గోపనిర్పణమీశ్వరం. ఇప్పుడేమైంది? భగవంతుడు చెప్తూ ఉన్నాడు ఏమని? మయాతే అకారి భగవన్ మఖభంగో అనుగృహ్ణత. ఇదిగో నీకు ఏ బాధ్యత అయితే నేను ఇచ్చానో దాన్ని మర్చిపోయావు, ఏం చేయకూడదో అది చేసావు. పైగా ఎంత భయంకరమైన కృత్యం చేశాడు! భగవంతుడి అనుగ్రహాన్ని పొంది ఆయన రక్షణలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేశాడు. అవునా? ఆయన రక్షణలో ఉన్న వాళ్ళని దెబ్బకొట్టడానికి ప్రయత్నం చేశాడు. కోపం రాదు ఆయనకి. కానీ తెలుసుకున్నావు, జాగ్రత్త, తెలియ తెచ్చుకున్నావు. హరి ఓం, హరి ఓం. కూర్చోండి. తుపాకి పట్టుకురా, మీ ఇంట్లో ఉందిగా తుపాకి పచ్చుకరా, బలిని చంపడానికి. హరి ఓం. సో నువ్వు బతికిపోయావు ఏంటి? తెలుసుకున్నావు కాబట్టి. నీ తప్పు నువ్వు తెలుసుకొని వచ్చి శరణ కోరుతున్నావు కదా. తప్పును తెలుసుకోకపోతే శిక్ష ఎంతవరకైనా వెళుతుంది. ఆయన ఎవరు? దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి అట్లాగే తప్పు తెలుసుకోకుండా ఏం చేశాడు? వెళ్ళి భగవంతుడైన శివుణ్ణి అవమానించాడు. తలకాయ తెగిపోయి మేక తలకాయ వచ్చింది, జంతువు తలకాయ వచ్చింది. జీవితాంతం జంతువు తలకాయతోనే ఉన్నాడు కదా. అప్పుడు ఒకసారి ఆయన ఎవరో అంధకాసురుడు ఎవరో
ఏదో అధికారిగా ప్రజాపతిగా ఏదో చేస్తే ఆడు చేయకుండా చేశాడు. ఆ తలకాయ తీసేయాల్సింది వచ్చింది. అలాగే ఇంకొకసారి ఏంటి, బృహస్పతి స్థానంలో ఇంకొకరిని తీసుకొని పెట్టారు. వాళ్ళు కూడా తప్పు చేయడానికి ప్రయత్నం చేశారు. భగవంతుడు దిగొచ్చాడు, తలకాయ తీసేశాడు. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, దైవ అపచారం చేశావు అంటే, భగవంతుడి నిర్ణయానికి అడ్డుపోయావు అంటే తప్పనిసరిగా చాలా శిక్షలు పొందుతావు. భగవంతుడు భక్తులు కట్టుపోయినా కూడా కోపం వస్తుంది ఆయనకి. నువ్వు కానీ మేలుకొని ఆయన కాళ్ళు పట్టుకున్నావా, తప్పు నుండి బయటపడే అవకాశాలు ఉంటాయి. లేదు అంటే స్లోగా మనం ఏ కర్మలు చేస్తున్నామో అవే ఫలాలు ఇస్తూ ఉంటాయి. మనం చేసేటువంటి దేవుడికి ఇష్టమైన కర్మ అయితే పైకి వెళతావు, దేవుడికి ఇష్టం లేదు చేస్తూ ఉన్నావా పతనం అయిపోతూ ఉంటాం. మన పతనానికి కారణం మనం చేస్తూ ఉన్న దుష్టకర్మే. మన అభివృద్ధికి కారణం ఏంటి, మనం చేసే సత్కర్మేనండి. సత్కర్మే, నీ కర్మలే నీకు ఫలాలు ఇస్తూ ఉంటాయి. ఇదిగో అహంభావంతో చేయకూడనటువంటివి చేశావు, కానీ తెలివి తెచ్చుకున్నావు, ఇక మీదట ఇట్లాంటి చేయకు, జాగ్రత్తగా ఉండవని హెచ్చరించి ఆయన ఉన్నాడు. ఇలా అక్కడి నుంచి వచ్చింది కదా గోలోకం నుండి సురభి కామధేను. ఆ కామధేనువు దాంతోపాటు సకల లోకాల నుండి కూడా, సకల నదుల నుండి కూడా, సకల సముద్రాల నుండి కూడా జలం తీసుకురాబడింది. దాంతో ఈ కృష్ణుడు చిన్న ఆయనే కదా, ఇక్కడ ఆయనకి అభిషేకం చేశారు వీళ్ళందరూ. కామధేను మన భారతోనే అభిషేకం చేసింది. మొత్తం అందరూ ఎవరెవరండి, సకల దేవతలు, సకల లోకాలలోని దేవతలు భగవంతుడికి అభిషేకం చేశారు, పూజించారు, ఆయన్ని పూజించారు. చూడండి 26 చూడండి. నానారసౌగౌ సరితో వృక్ష ఆసన్మధుస్రవ ఆకృష్టవోచ్చ సౌషధయో గిరయో బిభ్రదుర్మణీం కృష్ణేభిషిక్తయే తాని సత్వాని కురు నందన నిర్వైరారణ్య భవాం తాత క్రూరాణ్యపనిసర్గత ఇతి గోకులపతిం గోవిందమభిషిచ్య సహ అనుజ్ఞాతో యయౌ శక్రో ఋతో దేవాదిభిర్ధ్రువం దివం. అప్పుడు ఏమైంది, అనేక రకాల నదుల జలము, సముద్రాల జలము, ఆ రసాలు అని వేస్తాం కదా, పళ్ళ రసాలు కదా, రకరకాల రసాలతోనూ భగవంతుడిని అభిషేకించారు. వీళ్ళందరూ కలిసి అభిషేకించేటప్పటికి ఆయన తర్వాత భగవంతుడు నారాయణుడు అయిన కృష్ణుడి దగ్గర అనుమతి పొంది ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఇంద్రుడితో పాటు సర్వదేవతలు వాళ్ళ లోకాలకు వెళ్ళిపోయారు. ఏమయ్యా, ఈ విధంగా ఇంద్రుడే కష్టాల నుండి బయటపడ్డాడు. దానికే భగవద్భక్తుడికి ఎవడైనా కష్టాలు కలిగిస్తే ఆయన ఏం చేస్తాడు, భగవంతుడికి చెప్పుకుంటాడు అంతే. కష్టాన్ని భరించలేకపోతే భరించగలిగినంత వరకు భరిస్తాడు, అవునా. భరించలేని స్థితే వస్తే భగవంతుడు చెప్పుకుంటాడు. ఆయన ఏం చేయడు. ఏం చేస్తాడు భగవంతుడు, పరిగెత్తుకుంటూ వస్తాడు ఆయన తన భక్తుడికి హెల్ప్ చేయడం కోసం. అదే జరిగి డైరెక్ట్గా భగవంతుడికి కూడా కష్టాలు కలిగించడానికి ప్రయత్నం చేస్తే శాపగ్రస్తుడు అవుతాడు. కానీ మేలుకున్నాడు, ఈయన బయటపడ్డాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఏమైందండి అని అంటే చూడండి 28వ అధ్యాయం. శ్రీ శుక ఉవాచ ఏకాదశ్యాం నిరాహార సమభ్యర్చ జనార్దనం భగవాన్ తదుపశ్రుత్య పితరం వరుణాహృతం తదంతికం గతో రాజన్ స్నాన ప్రాప్తం వీక్ష ఋషికేశం లోకపాల సపర్యయ మహాత్మా పూజయిత్వాహం తద్దర్శన మహోత్సవ. ఓకే, ఏమైంది, ఒక సమయంలో ఈ నందుడు ఉన్నాడే, కార్తీక శుద్ధ ఏకాదశి రోజు వ్రతం చేశాడు. నందుడు వ్రతం చేశాడు. వ్రతం చేసి వ్రతం అయిపోయింది. మరి ద్వాదశికి స్నానం చేసి ముక్కు తీర్చుకోవాలి కదా. ఆ సమయంలో ఏమైందయ్యా,
ఈయన మొదట వెళ్ళి యమునలోకి వెళ్ళి స్నానం చేసేసి వద్దాం అనుకున్నాం. ఆయనకు టైం తెలియలే. ఎందుకు అంటే అప్పుడు గడియారాలు లేవు కదా, అర్ధరాత్రే దాటిపోయింది, తెల్లారిపోయింది అని అనుకున్నాడు. నక్షత్రాలను చూసుకొని టైం లెక్క పెట్టుకునేవాళ్ళు. తెలుసా? విన్నారా మీరు? రాత్రి కూడా ఈ స్వామి కూడా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు హై స్కూల్కి వెళ్ళేటప్పుడు దాదాపు 5 ఏళ్ళు రోజుకు 15-16 కిలోమీటర్లు నడిచేవాళ్ళం. ఆ మార్నింగ్ స్కూల్ వచ్చింది అని అనుకోండి, 6 గంటలకు స్కూలు, 7-8 కిలోమీటర్లు నడిచిపోవాలి. 7-8 కిలోమీటర్లు నడిచిపోవాలి. అవునా? చిన్నపిల్లలుగా కనీసం 2 గంటలు పట్టేది నడిచి వెళ్ళడానికి. ఎప్పుడు వేయాలి? 4 గంటలకు బయలుదేరాలి. 4 గంటలకు బయలుదేరాలంటే ముందు ప్రిపరేషన్ ఇంకొక గంట, దాదాపు 3 గంటలకి. అప్పుడు నిద్రలేసి స్నానాలు చేసుకొని, అవునా, ఏదైనా వండుకొని తినడం, తర్వాత స్కూల్కి వెళ్ళిపోవడం. ఏమయ్యా బస్సులు లేవా? లేదా, అసలు ఆ రూట్లో బస్సులే లేవు. ఆ రూట్లో బస్సులే లేవు, నడిచే వెళ్ళాలి. మరి దేన్ని చూసుకున్నాం? వాచ్లు కూడా లేవు, చేతుల్లో లేవు, ఇళ్లలో లేవు, చేతుల్లోనే లేవు. అప్పుడు ఇంత ఫేమస్ కాదు వాచ్. అవునా? గడియారాలు కూడా నక్షత్రాల మీదనే ఆధారపడేవా. నక్షత్రాల మీద. ఆ తర్వాత కాలేజీకి వెళ్ళేటప్పుడు కూడా రోజుకు 25-30 కిలోమీటర్లు నడిచేవాళ్ళం కాలేజీకి వెళ్ళాడు. మాకు మార్నింగ్ షిఫ్ట్ కాలేజీ ఉండేది. అది కూడా ఉదయం 6 నుండి 12 వరకు కాలేజీ, 6 నుంచి 1 గంట వరకు కాలేజీ. ఆ కాలేజీకి వెళ్ళాలనుకుని నడిచి వెళ్ళిపోవాలి. మరి దానికి ఇంకో గంట ఎక్కువ పడుతుందిగా. అర్ధరాత్రి కూడా వెళ్ళిపోతుండేవాడు. ఒక రోజు టైం గుర్తించక ఒక నక్షత్రాన్ని చూసుకొని ఇంకొకటి అని అనుకొని వెళ్ళిపోయి రాత్రి 12 గంటలప్పుడు ఆ వెళ్ళే దారంతా శవాలు వేసుంటారు, శవాలు పుడుచుంటారు. శ్మశానాలు 2-3 శ్మశానాలు దాటి వెళ్ళిపోవాలి. ఎలా ఉంటుంది? చీమ చెట్టు కన్నా విని ఉంటాం కదా, అవి ఎలా ఉంటుంది పరిస్థితి? వర్ణించడానికి టైం చాలదు. కానీ అదేంటి, ఆ నక్షత్రాల మీద ఆధారపడేవాళ్ళు అండి. ఈ నందు బాబా కూడా నక్షత్రాలను చూసుకొని పొర్రపడి తెల్లారిపోయింది అని అనుకొని పరిగెత్తుకుంటూ నదికి వెళ్ళిపోయాడు స్నానానికి. అది అర్ధరాత్రి. ఆ నది వెంట వరుణుడి యొక్క దూతలు కావలు ఉంటారట. వరుణ దూతలు కావలు ఉంటారట. అర్ధరాత్రి ఇప్పుడు ఈ స్నానానికి వచ్చేటప్పటికి ఏం చేశారు? పట్టుకొని ఎత్తుకెళ్ళిపోయారు, వరుణలోకానికి తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిపోయి ఆ వరుణదేవుడి దగ్గర నిలబెట్టారు. ఈయన అర్ధరాత్రి పూట స్నానానికి వచ్చాడయ్యా, అపరాధం అట. అక్కడ తీసుకొని పట్టుకెళ్ళిపోయారు. ఆయన అక్కడ పట్టుకెళ్ళిపోయారు. ఇక్కడ అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. అయ్యా, నందబాబా లేరు, ఏమయ్యాడో తెలియదు, స్నానానికి వెళ్ళాడు, తిరిగి రాలేదు. జనరల్గా ఏమనుకుంటారు? నదిలో పడి చనిపోయారు అని అనుకుంటారు కదా. ఏమైంది? ఏం చూశాడు దివ్య దృష్టితో. చూసి ఏం చేశాడు? ప్రాప్తం వీక్ష హృషీకేశం లోకపాల సపర్యయ మహత్యా పూజయిత్వా తద్దర్శన మహోత్సవ. ఈయన దివ్య దృష్టితో చూశాడు, వీళ్ళ నాన్నగారు ఎక్కడున్నారు అర్థమైపోయింది. అవునా? ఇప్పుడు మళ్ళీ ఈయన ఇక్కడి నుంచి అక్కడికి పోవాలంటే ఎంత టైం పడుతుంది? ఏమయ్యా, జగదేవ్పూర్ నుండి మన కుంభమేళ స్నానానికి వెళ్ళాలి అని అంటేనే ఫ్లైట్లో వెళ్తే 2 గంటలు వెళ్ళిపోవచ్చు అండి. ఎక్కడ 2 గంటలు? నీకు జర్నీ 2 గంటలు పడుతుందేమో ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి, ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ కొరకు. ఇదంతా బాగానే ఉంది, కానీ నీకు ఏరోప్లేన్లో వెళ్ళాలంటే ఎన్ని నెలల ముందు టికెట్ బుక్ చేసుకోవాలి కదా? లేదండి, అందుకే ట్రైన్ కూడా కొన్ని నెలల ముందు టికెట్ బుక్ చేసుకో. బస్సు అప్పటికప్పుడు ఇన్స్టంట్గా బస్సులు పెట్టేశారండి. నువ్వు బస్సు ఎక్కితే ఎన్ని రోజులు పడుతుంది?
కదా. ఏదైనప్పటికి కూడా 1-2 రోజులు టైం పడుతుంది కదా. మరి వరుణ లోకానికి వెళ్ళాలి అని అంటే ఏం లేదు, సెకండ్లలో వెళ్ళిపోయాడు ఈయన. సెకండ్లలో వెళ్ళిపోయాడు. అవునా? ఎందుకు? ఈయన పరమాత్మ కదా అండి. ఎవరైతే సాధన చేసి ప్రకృతి యొక్క పరిమితుల్ని దాటి పరమాత్మలోకి చేరుకున్నారో, అవునా, వాళ్ళు కూడా ప్రకృతి మీద అధికారం వస్తుందండి. ప్రకృతిని నిగ్రహించారు వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇక్కడ మనకు కనిపించినట్టే కనిపిస్తారు అంటారు కదా మహాత్ములు, ఒక చోటు నుంచి ఒక చోటుకి వేరని. వీళ్ళు ప్రకృతిలో దేహాన్ని ఇక్కడ విసర్జిస్తారు, కనిపించకుండా వెళ్ళిపోతుంది ప్రకృతిలోకి. మళ్ళీ ఎక్కడ సంకల్పం ఉందో అక్కడ మళ్ళీ దేహం తయారవుతుంది. కట్ అండ్ పేస్ట్ అంటారే, కంప్యూటర్ వర్క్గా తెలిసింది అంటే కట్ అండ్ పేస్ట్ అంటారు కదా. ఇక్కడ కట్ చేసి దాన్ని తీసుకుని వెళ్ళిపోయి ఇంకో చోట ఎక్కడ ఇంకో ఫైల్లో ఎక్కడో పెట్టేస్తారండి. అలాగే ఏం చేస్తాడు, ఇక్కడ దేహాన్ని కట్ అంటాడు, వెళ్ళిపోతుంది ప్రకృతిలోకి. మళ్ళీ ఇంకో చోట పేస్ట్ అంటాడు, అక్కడ వ్యక్తం అవుతుంది. ఎవరు ప్రకృతిని అధిగమించిన మహాత్ములు కూడా చేయగలరు. ఈయన సాక్షాత్ భగవంతుడు అయిపోయి నేరుగా వెళ్ళిపోయాడు వరుణలోకం. వరుణలోకానికి వెళ్ళిపోయేటప్పటికి ఎదురుగా కనిపించాడు వరుణదేవుడికి. వరుణుడిగా అప్పుడే ఈయన తీసుకుని వెళ్ళిపోయి అక్కడ పెట్టారు వాళ్ళు. అయ్యా ఈయన ఫలానా ఆయన అక్కడ నుండి ఇది గోకులం నుండి ఇదిగో బృందావనం నుండి పట్టుకొని వచ్చాము, విధంగా అర్ధరాత్రి కూడా వచ్చేస్తున్నాం ఆయనకి అంత చెప్తున్నారు. ఈ వెంటనే వెళ్ళిపోయాడు. వెంటనే వెళ్ళిపోయేటప్పటికి ఏం చేశాడు వరుణదేవుడు, ఎవడే కదా ఆయన, పశ్చిమ దిక్కుకు పాలకుడు, పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడు కాళ్ళ మీద పడ్డాడు. గుర్తుంది ఆయనకి. ఇంద్రుడిలాగా మరచిపోలేదు, పరిగెత్తుకుంటూ వచ్చి కృష్ణుడి కాళ్ళ మీద పడ్డాడు. వరుణదేవుడు కాళ్ళ మీద పడి వరుణవాచ 5 అద్యమే నివృతో దేహో దైవార్ధోధిగత ప్రభు త్వత్పాద భాజో భగవన్నావాపో పరమధ్వన నమస్తుభ్యం భగవతే బ్రహ్మణే పరమాత్మనే నయత్ర శ్రూయతే మాయా లోక సృష్టి వికల్పన. అయ్యా ఏమన్నారు, అద్యమే నివృతో దేహో అద్యైవార్ధో దివం అధిగత ప్రభు. అయ్యా ఈశ్వర భగవాన్ నీకు నమస్కారం అయ్యా, మా వాళ్ళు తెలియక తప్పు చేశారయ్యా అని వచ్చి కాళ్ళ మీద పడిపోయాడు. కాళ్ళ మీద పడి ఈయన ఇష్టం వచ్చినట్టు పొగిడేస్తున్నాడు. నమస్తుభ్యం భగవతే బ్రహ్మణే పరమాత్మనే నయత్ర శ్రూయతే మాయా లోక సృష్టి వికల్పన. ఇదిగో అయ్యా, ఈ చేతనే సృజించబడి ఉన్నప్పుడు కూడా మేము మా విధుల నిర్వహణలో ఇక్కడ పడిపోయి నీకు కూడా దూరం అయ్యావయ్యా. మా అదృష్టవశాన నువ్వు మా కళ్ళ ఎదురుగా కనిపిస్తావు. ఓ పరమాత్మ భగవాన్, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే కానీ నీ దర్శనం దొరకదయ్యా. అలాంటి వాడు అయాచితంగా మా లోకానికి వచ్చావు, మాకు దర్శనం ఇస్తూ ఉన్నావు కదా. ఇది తెలుసు కదా, భగవాన్ నారాయణ అంటూ ఆయన పొగుడుతూ ఉన్నాం. వారిని శ్రీకృష్ణ భగవాన్ ఆయన వాళ్ళ నాన్నగారిని తీసుకొచ్చారు కదా. అయ్యా తెలియక తీసుకొచ్చారయ్యా, వీళ్ళు మమ్మల్ని క్షమించవయ్యా, క్షమించి వదిలేవయ్యా వీళ్ళకి మీ నాన్నగారిని తెలియదయ్యా. వాళ్ళు కూడా వచ్చి నమస్కారం చేశారు. వరుసగా వాళ్ళ లోకంలో వాళ్ళందరూ వచ్చి కృష్ణ భగవానుడికి నమస్కారాలు చేసుకున్నారు. నమస్కారాలు చేసుకునే వాళ్ళ ఇది పరివారం అంతా ఉంది కదా వరుణదేవుడికి, వరుణలోకంలో ఉన్న దేవతలందరూ, వాళ్ళందరూ అనుకుంటున్నారు ఈయన నారాయణుడు అయితే మహత్తులు ఉంటాయి కదా, ఆ మహత్తులన్నీ చూపిస్తాడా ఈయన అనేది అనుకుంటూ ఉన్నారు. అనుకుంటూ ఉండగానే ఈయనకు మనసులో అన్నీ తెలిసింది శ్రీకృష్ణుడికి. ఈయన ప్రభావంతో వాళ్ళకి దివ్య స్వరూపాన్ని చూపించారు. ఎవరికి? వరుణదేవుడికి, వాళ్ళ లోకంలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఈయన దివ్య స్వరూపాన్ని దర్శనం ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చి వాళ్ళందరినీ అనుగ్రహించి అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారిని తీసుకొని తిరిగి వచ్చేసాడు. తిరిగి వచ్చేస్తూనే ఇప్పుడు వీళ్ళ నాన్నగారు ఆ గోపులు ఉన్నారు కదా, వాళ్ళ గోపాలకులు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి కృష్ణుడి యొక్క మహత్తును గురించి చెప్తున్నాడు. అంతవరకు ఒక విధంగా ఉండేది, ఏదో గొప్పతనం ఉంది అని. కానీ ఇక్కడ సాక్షాత్ వరుణ దేవుడే పరివారంతో మొత్తం వచ్చి సాష్టాంగ నమస్కారాలు చేశారు కదా, అదంతా చూసి కృష్ణుడు సామాన్యుడు కాదు, వాళ్ళ నాన్నగారే కృష్ణుడి గురించి గొప్పగా వాళ్ళందరికీ చెప్పడం మొదలుపెట్టారు.
వాళ్ళే అనుకుంటూ ఉన్నారు. ఏమని? కర్మ సిద్ధాంతాన్ని అంతటిని మళ్ళీ కూడా ఎవరు ఏం చేస్తే వాళ్ళకి అదే వస్తుంది. ఇది ఎప్పుడూ మర్చిపోకూడదు. అవునా? ఎవరు ఏం చేస్తే వాళ్ళకి అదే వస్తుంది. ఎవరు ఏది కావాలనుకుంటే అది రాదు. ఎవరు ఏం చేస్తే అదే వస్తుంది. వీళ్ళందరూ అనుకుంటున్నారు మనకు ఎన్ని జన్మల అదృష్టము, భగవంతుడు మన మధ్యలోకి వచ్చి మనల్ని అనుగ్రహిస్తున్నారు అని వీళ్ళందరూ అనుకుంటున్నారు. మరి నిజమేంటి? నిజమేంటి? అది వాళ్ళు అనుకున్నది నిజమా కాదా? నిజమే కదా. లోక కళ్యాణం కోసం వచ్చాడు ఆయన. ఆయనతో పాటు దేవతలందరూ కూడా వచ్చారు. వాళ్ళ అంశాలతో అందరూ కూడా వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళల్లో ముఖ్యమైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈయనని దర్శించడంతో అక్రూరుడు మొదలైనటువంటి వాళ్ళు వచ్చారే, అయ్యా ఈయన సాక్షాత్ నారాయణుడే, అదిగో ఆయన ఎక్కడుంటే అది వైకుంఠమే, ఈరోజు మన బృందావనం వైకుంఠం లాంటిదే కదా, మనం అందరం ఆయన సేవిద్దాము, ఆయన ఏం చెప్తే అది చేద్దాము, ఆయన వెంట నిలుద్దాము, ఆయనకు అనుగుణంగా నడుచుకుందాము అని వాళ్ళందరూ చెప్తున్నారు. కృష్ణుడిని అందరూ పోయి ఆయన వెంట నడిచారు కదా. ఆ విధంగా వాళ్ళ నాన్నగారిని ఆయన రక్షిస్తూనే ఈయన గొప్పతనం అంతా గోకులానికి కూడా తెలిసిపోయేటట్టు జరిగిందండి. అయిపోయింది కదా. తర్వాత ఏమైందండి? ఈయన కృష్ణావతారం ఎందుకు వచ్చిందయ్యా అంటే వరుసగా భక్తుల్ని రక్షించడానికే, భక్తులకి ముక్తి పొందడానికే. రాముడు వచ్చాడు, జనులందరూ నరులు నారాయణుడుగా మారాలి అని అంటే ఎలాగ నడుచుకోవాలని చూపించాడు కదా. ఆయనే రాజుగా ఉండు రాజ్యాన్ని నడిపిస్తూనే ప్రజలందరూ కూడా, మానవులందరూ ఎవరెవరితో ఎప్పుడెప్పుడు ఎలాగా నడుచుకుంటే ఎదుగుతారు అనేది చూపించాడు. తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, భార్యలతో, పిల్లలతో, రాజుతో, భృత్యులతో, అందరితో మొత్తం అన్నీ చూపించాడు. కానీ కృష్ణుడు వచ్చిన సమయానికి ఏంటి అంటే ఇక్కడ అవతార ఆయు ప్రమాణం తక్కువ. అక్కడ రాజ్య పరిపాలనే 11,200 సంవత్సరాలు చేశాడు ఆయన. సీతాదేవి భూమిలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తెచ్చుకున్న తర్వాత 11,200 సంవత్సరాలు ఉన్నాడు. కానీ ఈయన మొత్తం ఉన్నది 127 సంవత్సరాలే. 127 సంవత్సరాలే. కానీ ఏంటంటే ఇంత గొప్ప అవతారం మళ్ళీ వస్తుందో లేదో తెలియదు. దానికి ఈ 3 యుగాలలో ఆయన్ని అనుసరించిన వాళ్ళందరినీ ఉద్ధరించడం, మోక్ష ప్రదానం చేయడం కొరకే, రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఎక్కడెక్కడ వరుసగా చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుండి కూడా ముక్తిని వసంగే కార్యక్రమాలు చేస్తుంది కదా. ఆ తర్వాత ఇప్పుడు ఏమైంది? ఈ గోపికల వంతు వచ్చింది. అక్కడేమో వాళ్ళకి అక్కడ వస్త్రాపహరణం జరిగింది కదా. వస్త్రాపహరణం జరిగినప్పుడు వాళ్ళని ఆశీర్వదించాడు, తర్వాత మీకు ముక్తిని ప్రసాదిస్తాను పోండి అని. కానీ ఆ సమయం వచ్చింది, రాసలీలలోకి వచ్చారు. ఏమయ్యా రాసలీలు? చదువు ఒకసారి. శ్రీ శుకవువాచ భగవాన్ అభితారాత్రి శరదోత్పుల్ల మల్లిక వీక్షరంతుం మనశ్చక్రే యోగమాయాముపాశ్రిత తదోడు రాజ కగుభ కర్మ కరైర్ముఖం ప్రాచ్యా విలింపన్నరుణేన శంతమయీ సచర్షణీనాముదగు శుశోమృజన్ ప్రియాయాయవ దీర్ఘదర్శన. ఏమైంది? ఈ భాగవతంలో శ్రీకృష్ణ చరిత్రలో రాసలీలలకు అత్యంత ప్రత్యేకమైన స్థానం ఉంది. రాసలీలకు, ఈ రాసలీలల గురించి ఒక్కొక్క రకంగా భావించుకున్నాం. ఇదంతా కూలంకషంగా చదవండి. 50 శ్లోకాలు ఉన్నాయి. ఇదంతా చెప్పుకోవాలరా అంటే 2 రోజులు పడుతుంది. సంక్షిప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఏమయ్యా రాసలీలలు అని అంటే వీళ్ళందరూ భక్తులే, వీళ్ళందరూ ఋషులే. ఎవరో గోపికలుగా వాళ్ళు మొత్తం అంతా ఋషులే. వీళ్ళని చూసి నారదుడు కూడా ఒకసారి అనుకున్నాడట,
ఒకసారి నారాయణుడు ఉన్నప్పుడే బృందావనానికి వచ్చి ఆయన ఈ గోపికలందరినీ చూసి వీళ్ళంతా ఏది గోవులు మేపుకునేవాళ్ళు, ఆవులు మేపుకునే వాళ్ళ స్థాయి ఏముంటుంది, అట్లే లెక్క కట్టాడట ఆయన. చదువు రాని వాళ్ళు ముద్దులు, ఏదో మూఢమైన భక్తి మాత్రమే ఉంది వీళ్ళకి కృష్ణుడి మీద, వీళ్ళకి చదువు సంధ్యలు లేవు అని అనుకున్నాం. ఏమిటి అదంతా భావించి ఒకసారి ఆయనే వీళ్ళని పిలిచి, మీరు కృష్ణ 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 అని ఆయన వెంట తిరిగితే ఏం లాభం ఉంటుంది, నేను మీకు కొంచెం కృష్ణుడి గురించి బోధిస్తాను రండి అన్న, బోధన చేస్తాను వచ్చి వినండి అన్నారు. వాళ్ళేమన్నారు, మాకు టైం లేదు పోవయ్యా అన్నారు. ఎందుకు టైం లేదు, ఎందుకు టైం లేదు, అందులోనే మాటే కదా, అవునా కదా, క్లాస్కి రాకూడదు అంటే టైం లేదండి. ఏ అయిపోయిందా టైం, టైం అయిపోయిందా, మా సమయం దేనికోసం కేటాయించబడింది, మ్యాక్సిమం సీరియళ్ళ కొరకు, సినిమాల కొరకు, షికార్ల కొరకు, ఫంక్షన్ల కొరకు, ఇంకా వ్యాపారాల కొరకు, వ్యవహారాల కొరకు కేటాయించబడి, అవునా కాదా, నిజం అబద్ధమా, అంత కేటాయించబడిందండి. కాబట్టి దేవుడి కొరకు, జ్ఞానం కొరకు, భక్తి జ్ఞానాల కొరకు సమయం లేదండి. సడన్గా ఆయన వస్తే ఏం చేస్తావు, సీరియల్ చూసి వస్తానంటావా, డబ్బులు లెక్క పెట్టుకొని వస్తానంట షాప్లో, ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత వస్తానండి, అక్కడ మంచి మంచి భోజనాలు పెడుతున్నారండి, లేదా మంచి మంచి గిఫ్ట్లు ఇస్తారు. లేదండి ఫంక్షన్కి వెళ్ళకపోతే వాళ్ళు ఏమైనా అనుకుంటారండి, లేదా మా ప్రోగ్రాం తర్వాత రారండి, కాబట్టి అది వెళ్ళిన తర్వాత వస్తాను అని అనగలరా, అంత గ్యాప్ ఇస్తే కదా ఆయన పీకకు తాడేసి లాక్కొని వెళ్ళిపోతారు, ఎవరిని ఏమీ అడగడు, లాక్కొని వెళ్ళిపోతారు. ఏమయ్యా అప్పుడు చెప్తే మాకు టైం లేదండి, ఆయన అంటాడు టైం లేదు రా అని, టైం లేదు రా అని అంటాడు. అదే కానీ సమయం నువ్వు దేని కొరకు వినియోగించాలనో దాని కొరకు కానీ వినియోగిస్తే ఆయన రాను కూడా రాడు, వచ్చి ఏదో కొంచెం డిస్కస్ చేసేసి వెళ్ళిపోతాడు. కడవ మనిషితో అదే చెప్పారు, ఎవరి మనసు సదా సర్వదా భగవంతుడి పాదపద్మాల మీద నిమగ్నం అయి ఉందో ఈయన అవసరమే లేదండి. ఎందుకు, అక్కడ జీవభావం అనే అహంకారం ఉంది, భగవంతుడి పాదాల దగ్గర బలి ఇవ్వబడిందండి. ఇప్పుడు మరి ఆ దేహం టైం అయిపోతే ఊడిపోతుంది, ఎవడు పట్టించుకునే పరిస్థితి ఉండదు. కానీ ఆయనకు అవసరం ఉంది అనుకున్నప్పుడు ఆ ఉపాధిని చనిపోయినా కూడా బతికిస్తారు. అవునా, పుట్టకముందే చచ్చిపోతే బతికించలేదు పరీక్షితుడిని, అవునా. అలాగే ఏంటి, మన గురువుగారే అమ్మగారే అన్నారు 47 ఏళ్ళు ఆయుష్తో పుడితే 75 ఏళ్ళు జీవించి, గురుదేవుడి దగ్గరికి వెళ్ళి అడిగారు 50 ఏళ్ళు వచ్చాయి నాకు 47 ఏళ్ళే అదే జాతకంలో రాస్తున్నారు గురుదేవు, నేను ఇంకా ఎందుకు పోలేదు అని అడిగాడు. మందే ఉందిలే, ఆయనకు అవసరం ఉన్న రోజులు వాడుకుంటాడు, ఆయనకు అవసరం తీస్తే వదిలేస్తాడులే అన్నాడు. అర్థమైందా, అవసరం ఉన్న రోజులు వాడుకుంటాడు, దేన్ని, ఉపాధిని వాడుకుంటాడు, చనిపోయినా బతికాడు. గురుదేవుడు 3 సార్లు చనిపోతే మళ్ళీ ఎనికి పిలిచారు అన్న, 3 సార్లు దేహం చచ్చిపోయిందా, లోపల గుండెతో సహా అన్నీ ఆగిపోయాయి, కానీ మళ్ళీ ఇక్కడ కోట్లాది మంది భక్తులు ఆర్తితో ఆ త్రయంబక మంత్రం చదవడంతో మళ్ళీ లేచుకుంటారు. 3 సార్లు జరిగింది అట్లాగా, 3 సార్లు జరిగింది. ఏమిటి అంటే ఆయనకి దేహంతో అవసరం ఉన్నదే వాడుకుంటాడు. ఎక్కడ జీవభావం నశించిపోయిందో ఇప్పుడు ఆ శరీరంలో ఈశ్వరుడే ఉంటాడు, సంపూర్ణంగా ఈశ్వరుడే వాడుకుంటాడు, కాబట్టి ఆయనకు అవసరం తీరేంతవరకు వాడుకుంటాడు, తీరిపోయిందంటే వదిలేస్తాడు. ఇంకా గురుదేవుడు చెప్పింది అదే, మందే ఉందిలే, ఆయనకు అవసరం ఉన్నంతవరకు వాడుకుంటాడు, అయిపోతే వదిలేస్తాడు. చూడండి, మహాత్ములు ఎవరు కూడా సడన్గా చనిపోయినట్టు ఎక్కడా కనిపించదు. 95%
ఏమవుతుంది? క్యాన్సర్తోనో పోయినట్టు తెలుస్తుంది. మహాత్ములందరూ కూడా 95% క్యాన్సర్తో పోయినట్టే తెలుస్తుంది. మామూలుగా ఉన్నట్టున్నారు, చనిపోయారండి. మహాత్ముల విషయంలో అది కనిపించినా కనిపించదు. ఎందుకంటే మహాత్ములు క్యాన్సర్ ఎందుకు వస్తుందండి? దేహం పోవాలి కాబట్టి వస్తుంది అంతే. దేహం పోవాలి కాబట్టి అప్పటికప్పుడు ఏదో ఒకటి సృజించడం అనేటువంటిది జరుగుతుంది. అది కూడా ఈశ్వరుడు చేసే పనే అండి. ఊరికే చనిపోయారంటే బాగుండదు అని అలాగా ఆయనే ఇంకా అయిపోయింది దేహంతో వాడుకోవడానికి, ఇంకా కుదరదన్నప్పుడు ఆయనే కేటాయించి వదిలేస్తాడండి కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటే, ముక్తుడైనటువంటి వాళ్ళ జీవితం ఆ విధంగా వెళుతుంటుంది. కానీ జీవన్ముక్తులే మళ్ళీ రూపం కావాలి, నీతో తిరగాలి, నీతో కలిసి జీవించాలి అనుకున్నప్పుడు అలాంటి ఋషులే ఇక్కడ గోపికలుగా వచ్చినటువంటి వాళ్ళండి. గోపికలుగా వచ్చి బృందావనంలో ఆయన వెంట ఉన్నటువంటి వాళ్ళండి అని. వీళ్ళందరికీ ముక్తిని ఇవ్వాల్సిన బాధ్యత అంతే. దానికి ఏంటంటే ఆ చిన్నప్పటి నుండి కూడా చేశాడు చూడండి, వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళడం, నిరంతరం వాళ్ళ ఇళ్ళలోనే తిరిగేవాడు కదా. ఆ గోకులంలో కూడా వీళ్ళకి 9 లక్షల గోవులు, 2 పిల్లలు ఇంట్లో, ఎన్ని పాలు తాగితే అయిపోతాయి కదా. వదిలిపెడితే పరిగెత్తుకుంటూ ఆ గోపికలలోకి వెళ్ళడం, పాలు దొంగతనం చేయడము, నెయ్యి దొంగతనం చేయడము, పెరుగు తినడము, వెన్న తినడము, అవంతా పక్కన ఇది కూతులకి, కుక్కలకి, పిల్లలకి అందరికీ పోయడము. వాళ్ళు అదే పాలు అమ్ముకోవడానికి వెళుతూ ఉంటే ఆ కుండలు పగలగొట్టడం, ఎన్ని 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 ఇవన్నీ ఏంటి అంటే సర్వకాల సర్వావస్థలలో వాళ్ళు పనులలో నిమగ్నమయ్యి ప్రపంచంతో తాదాత్మ్యం వస్తుందేమో కదా. ఎలాగైనా సరే వాళ్ళ మనసు ఆయన వైపుకే తిప్పుకోవాలి, ఏదో ఒక విధంగా చేసి వాళ్ళు ఆయన గురించి ఆలోచించేటట్టు చేయాలి, దానికే అన్ని లీలలు చూపించాడు. చూపించి చివరికి వాళ్ళకి ముక్తిని ప్రసాదించే సమయం వచ్చింది కదా. ఆ సమయానికి ఏం చేశాడయ్యా ఆయన? నేరుగా వెళ్ళాడు అక్కడెక్కడ యమునా నది ఒడ్డున రాత్రిపూట, రాత్రి 10 గంటల తర్వాత దాదాపు అర్ధరాత్రి కావస్తుంది. వెళ్ళిపోయి ఏం చేశాడు ఈయన? పిల్లనగురు వాయిస్తూ కూర్చున్నాడు, కళ్ళు మూసుకున్నాడు. అదే అనుకుని మురళి వాయించుకుంటూ ఉన్నాడు. ఎంతసేపు అండి? ఎంతసేపు అని అడగకండి, కానీ ఆయన సంకల్పం సిద్ధించాలి కదా. ఏమిటి? ఆ బృందావనంలో ఉన్న గోపికలు మొత్తం అందరూ ఇల్లు వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన చేరేంత వరకు వాయిస్తున్నాం. అదంతా వర్ణన చేస్తారు, వరుసగా చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఏమిటి ఏనంటే, కొంతమంది నిద్రకు ఉపక్రమిస్తూ ఉన్న వాళ్ళట భర్తలను వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చారు. కొంతమంది పిల్లల్ని పడుకోబెడుతున్నారట, వదిలేసి వచ్చేసారట. ఇంకా కొంతమంది వీళ్ళు అన్నాలు తింటూ ఉన్నారట, భర్తలకు అన్నాన్ని పెడుతూ ఉన్నారట, వదిలేసి వచ్చేసారట. ఇంకా కొంతమంది అత్తమామలకు సేవలు చేస్తూ ఉన్నారట, వదిలేసి వచ్చేసారట. కొంతమంది అప్పుడే పొలానికి వెళ్ళేదో ఇంటికి వచ్చి స్నానం చేసి బట్టలు వేసుకుంటూ ఉన్నారట, సగం బట్టలతోనే పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఈ నాదం వినిపిస్తూనే ఎక్కడికక్కడ అన్నీ వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ వచ్చేసారండి. 28 ఏళ్ల క్రితం 96 తర్వాత 97లో ఉధృతంగా ప్రచారం చేస్తూ ఉన్నాం తెలంగాణలో. జ్ఞానయజ్ఞాలు జరుగుతున్నాయి, ఊరు చేరుతూ ఉంటే కొన్ని చోట్ల పల్లెలలో, జగదేవ్పూర్ కావచ్చు, మద్దూరు కావచ్చు, టేక్మట్ల, ఇలాంటి ఊర్లో కూడా సాయంత్రం క్లాస్ జరుగుతుంది అని అంటే హడావుడిగా వచ్చేసేవాళ్ళు అందరూ. నేను క్లాస్కి వచ్చి కూర్చున్నప్పుడు ఒకరిద్దరే ఉండేవాళ్ళు. 1/2 గంటల లోపల మొత్తం అందరూ వచ్చి చదువుకుంటూ చెమటలు కక్కుతూ, ఇప్పుడే పని నుండి
ఇప్పుడే వచ్చా స్నానం చేశాడు పరిగెత్తుకుంటూ వచ్చేసారండి. ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క పని గురించి ఏంటంటే క్లాసు మీద అలాగా చూస్తూ గమనిస్తూ ఉండేవాడిని. ఎంత ఆసక్తి క్లాసు మీద వీళ్ళకి. అనేక గ్రామాల్లో చేశాను చుట్టుపక్కలంతా కూడా. అవునా? ఏ గ్రామంలో జరిగినా జగదేపురం చుట్టుపక్కల గ్రామాలు జగదేపురం వాళ్ళందరూ చుట్టుపక్కల అన్ని గ్రామాల్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేసేవాళ్ళు క్లాసు. మద్దూరు వాళ్ళు అలాగే చేసేవాళ్ళు, టేకుమట్ల వాళ్ళు అలాగే చేసేవాళ్ళు. ఏమయ్యా అని అంటే ఆ రోజు నాకు ఈ దృశ్యమే కనిపిస్తూ ఉంది. ఏంటి అని ఎన్నెన్ని జన్మలలో దేవుణ్ణి ఆరాధించి ఉన్నారో, ఉపాసించి ఉన్నారో, భగవంతుడి గురించి భగవద్గీత గురించి మాటలు వినిపిస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వచ్చే క్లాసులో కూర్చుంటున్నారే. అవునా? ఎక్కడ ఆసక్తి నిండుగా ఉందో అక్కడే కేంద్రాలు ఏర్పడ్డాయి, అక్కడే కొనసాగుతున్నాయి. అవునా? ఆ ప్రారంభంలో వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరు ఆగిపోలేదు. ఆ లోపల ఉన్న ఆసక్తి ఏదైతే ఉందో కదా. ఇక్కడ కృష్ణుడి దగ్గరికి వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారు అని అంటే ముళ్ళ వాయిస్తూనే పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఊరికే వచ్చేస్తారా? ఎన్నెన్ని జన్మలలో ఉపాసన ఉందో. జ్ఞానం మీద రాదు, బ్రహ్మ విద్య మీద సడన్గా రాదు ఎవరికి. సడన్గా వచ్చినా ఎక్కువ రోజులు నిలబడదు. నిలబెట్టుకోగలిగినటువంటి వాడి జీవితంలో ఇంకా వెనక్కి వెళ్ళడు. వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన్ని చేరుకున్నారు. ఆయన అందరూ వచ్చేంత వరకు ఆగాడు. వచ్చిన తర్వాత ఆశ్చర్యంగా పిల్లలను పక్కన పెట్టి పిల్లలంగానే చూస్తున్నాడు. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు, మీరు ఏమీ తెలియనట్లుగా. అవునా? వాళ్ళని నిందించడం మొదలుపెట్టారు. మీకేమైనా సంస్కారం ఉందా? అవునా? తెలివితేటలు ఉన్నాయా? జ్ఞానం ఉందా? అసలు పెద్దలతో ఇళ్లలో గృహంలో ఎలాగా ఉండాలనో కించిత్ సంస్కారం లేదో విమర్శించడం మొదలుపెట్టాడు. సున్నితంగా అందరినీ తిట్టడం మొదలుపెట్టాడు. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, కుక్కలు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, అవునా, మరుదులు ఉంటారు, బాబులు ఉంటారు. అందరినీ వదిలిపెట్టేసి ఇట్లాగా ఒక పరపురుషుడి దగ్గరికి ఈ విధంగా ఇంతమంది పరిగెత్తుకుంటూ వచ్చేసారే. మీకు సిగ్గు లేదా? మీకు ధర్మం తెలియదా? మీకు ఆచార వ్యవహారాలు తెలియవా? ఇలాగా వీళ్ళు ఎందుకు వచ్చారయ్యా? వాళ్ళే చెప్తారు క్లియర్గా. తర్వాత నారదుడు అన్నామే వీళ్ళు విమర్శించాడు అని, మా టైం లేదు అని అన్నాడని. ఆ తర్వాత గుర్తిస్తాడు ఆయన కొన్నేళ్ల తర్వాత. ఏమిటి అని అంటే ఆ గోపికలు అందరూ జ్ఞానం లేని వాళ్ళు కాదు, అవునా, భగవంతుని గురించి తెలియని వాళ్ళు కాదు, భగవంతుడు వెంటబడుతున్నారు అని అంటే ఆయన భగవంతుడు అనే విషయం వాళ్ళకి తెలియక కాదు. అంటే ఆయన ఒక పురుషుడిగా వాళ్ళు ఎప్పుడూ చూడలేదు. ఆయన సాక్షాత్తు భగవంతుడుగానే చూశారు. ఆయన ఒక దేహం అనే భావన వాళ్ళకి ఎప్పుడూ లేదు. ఒక వ్యక్తి ఒకవేళ ఆ స్థాయిలో శరీరాన్ని చూసి ఆకర్షించబడి వెళ్ళారు అని అంటే వాళ్ళు వేశ్యలు అయి ఉండేవారు. జారాణామేవ అంటాడు. కాదయ్యా, వాళ్ళు సాక్షాత్తు భగవంతుడినే చూస్తున్నారు, వాళ్ళ దేహాన్ని చూడట్లేదు. 14 లోకాలలో గోపికలంత భక్తులు ఇంకా ఎవరూ లేరంటాడు. యదా వ్రజగోపికానాం అంటాడు సూత్రం రాస్తూ. ఏమని అంటే 14 లోకాల్లో గోపికలంత భక్తి కలిగిన వాళ్ళు ఎవరూ లేరండి అని అంటారు. వాళ్ళు సర్వకాల సర్వావస్థల్లో కృష్ణుని భగవంతుడుగానే చూశారు. వాళ్ళు అదే కొంచెం నొచ్చుకుంటారు, బాధపడతారు, కానీ తిరగబడి అనేస్తారు. ఏమిటి ఏనంటే ఇంకా ఆట ఆపవయ్యాసాలు. అవునా? ఎన్నో వేల జన్మల నుండి నీ కోసమే బతుకున్నాము, ఇప్పుడు నీ కొరకే జన్మ తీసుకున్నాము, నువ్వు చెబితేనే తీసుకున్నాము, నీ కొరకే బతుకుతున్నాము. నువ్వు కాదు అని అంటే మాకు ఈ జన్మ కూడా అవసరం లేదు, మళ్ళీ ఆ గృహాలతో మాకేంటి అవసరం కదా. నీ పాదపద్మాల మీద పడి ప్రాణాలు వదిలేస్తాం గుర్తించావు. ఆయన వీళ్ళని ఆశీర్వదించదలుచుకున్నాడు కదా, సంపూర్ణంగా ఆశీర్వదించదలుచుకున్నాడు. ఎలాగా? వాళ్ళందరూ కలిసి ఇంత ఆనంద తాండవం అంటారు కదా. అవునా? భగవద్భావంతో నృత్యం చేసేటప్పుడు అది వేరు, ఇతరుల జీవితాలను కదిలించి పారేస్తుంది. దేహాలను కదిలించడం కాదు, హృదయాలను కదిలించి తన్మయత్వంలో నింపుతుంది కదా.
వీళ్ళందరితో కలిసి రాసలీలలు ఆడారండి. ఆయన ఆనంద తాండవం చేశాడండి. ఆనంద తాండవాలు ఎలా అండి? అందరూ రౌండ్గా నిలబడుకున్నారట. ఈయన విచిత్రం ఏంటి అంటే ప్రతి ఇద్దరి గోపికలకు మధ్యలో ఒక కృష్ణుడు ఉన్నాడట. అంటే ప్రతి ఒక్కరికి ఉన్నాడు, ప్రతి గోపికకు పక్కన కృష్ణుడు ఉన్నాడు. రౌండ్గా తిరుగుతున్నారు కదా. గోపికకు మధ్యలో కృష్ణుడు కనిపిస్తున్న వాళ్ళు ప్రతి గోపిక కృష్ణుడితో కలిసి నాట్యం చేసింది, ఆనంద తాండవం చేసింది. ఇది ఎలా వర్ణిస్తారండి అంటే దానికే అన్నారు, మీరు ఎప్పుడైనా భగవంతుడిని చూసారా, భగవంతుడిని స్పృశించారా, భగవంతుడితో తాదాత్మ్యం చెందారా అని అడిగితే ఏం చెప్తారు? జవాబు రాదు. అలాగ ఫిజికల్గా అనుభవం లేదు కదా అండి అని అనుకోండి. భగవంతుడి స్పర్శ తగలకపోతే భగవంతుడి మీద ఇష్టం కలగదండి. అర్థమైందా? అందరూ వెళతారు దేవాలయానికి, ఈ పూజ చేస్తే ఇది వస్తుంది, అవునా కదా, ఈ దానం చేస్తే ఇది పోతుంది, పాపం పోతుంది, అవునా కదా, పాపాలు పోతాయో పుణ్యాలు వస్తాయో ధనాలు వస్తాయో, అంతేగా. కానీ దేవుడి మీద ఇష్టం కలగాలి అని అంటే ఆయన స్పర్శ తగిలితేనే ఇష్టం కలుగుతుందండి. స్పర్శ తగిలితేనే ఇష్టం కలుగుతుందండి. మరి ఆయన ఎట్లా ఎప్పుడు మమ్మల్ని స్పర్శించాడు అని అంటే దానికి చెప్తారు ఏంటి అంటే ఆయన నిజంగా భక్తి కలిగిన వాళ్ళకి ఆలోచనలు తగ్గుతాయి, అతి వేగం ఉండదు ఆలోచనలలో. అంటే బద్ధకస్తులై ఉంటారని కాదు, ప్రశాంతత అనేది వస్తుంది, లోపల శాంతి అనేది వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది, దైవం మాకు తోడున్నాడు అనే నమ్మకం, ఇవన్నీ కలుగుతాయండి. అవన్నీ కలగడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే ఎలా అండి ఇది గుర్తించేది దానికే అన్నారు. శ్వాసలు పీల్చుకుంటూ వదులుతున్నాం కదా, ప్రతి శ్వాస పీల్చడం వదలడంలో కొంచెమైనా గ్యాప్ ఉంటుందా? కాలాట పీల్చుకున్నాం, ఒక్క సెకండ్ అయినా ఆపుతాంగా. కుంభకం అని చెప్తారు. ఆ బహిర్కుంభకం అంతర్కుంభకాన్ని ఈ కుంభకం స్థితిలో భగవంతుడితో టచ్ అవుతున్నామండి అని అంటారు యోగశాస్త్రంలో. మరి జ్ఞాన మార్గంలో ఏమంటారు అని అంటే నీకు థాట్స్ వస్తున్నాయి కదా, ప్రతి థాట్కు గ్యాప్ ఉంటుందిగా, ఆ గ్యాప్ ఆయనేనండి. అదే ఇక్కడ గోపికకు మధ్యలో కృష్ణుడు అంటే ఆలోచనకు మధ్యలో కృష్ణుడు ఉన్నాడు. అతివేగంగా ఆలోచనలు కలుగుతూ ఉన్నవాడు దేవుడి మీద ఇష్టాన్ని కలగలేడు, పెంచుకోలేడు. ఆలోచనలు దైవకర్మాలు చేయడం వలన నాకు ఆలోచనలు తగ్గాయి, కొంచెం ప్రశాంతత కలుగుతుంది అంటే ఆ ప్రశాంతత ఏదైతే ఉందో అదే పరమాత్మ స్పర్శ. ఆలోచనలు వేగం తగ్గాయి, ఇప్పుడు ఆలోచనకు గ్యాప్ ఉంది అంటే ఆ మధ్యలో ఆయన స్పర్శ తగులుతూ ఉందండి. దానికే అంటారు బల్బు నుండి వెలుతురు వస్తుందంటే కిరణాలు వస్తున్నాయండి, కిరణానికి మధ్యలో గ్యాప్ లాగా ఆలోచనకు మధ్యలో గ్యాప్. దానికే అంటారు గుండెని అడిగారట ఎవరో, నువ్వు పుట్టినప్పటి నుంచి కొట్టుకుంటూనే ఉన్నావు, నీకు రెస్ట్ అవసరం లేదా? పనిచేస్తుంది కదా. అది కూడా అంటుందట నేను నిరంతరం రెస్ట్ తీసుకుంటున్నాను. అదేలా? లబ్ డబ్ లబ్ డబ్, ఆ రెండు శబ్దాలు ఉన్నాయే, శబ్దానికి మధ్య గ్యాప్ వస్తుందిగా, అదే నా విశ్రాంతి స్థానము అంటుంది. అవునా? దానికి ఏంటంటే మనం ఆలోచనలను ఎంత తగ్గిస్తూ ఉన్నామో అంత దైవానికి దగ్గర అవుతూ ఉన్నాం, దైవం యొక్క స్పర్శలో ఉన్నాం. ఈ ఆలోచనలు చెడు ఆలోచనలు కంప్లీట్గా ఎప్పుడైతే వదిలేస్తున్నారో ఇప్పుడు పూర్తిగా ఆయన చేతుల్లోనే ఉన్నారు అని గుర్తిస్తాం. అదే రాసలీలండి. ఇక్కడ రాసలీల అంటే గోపిక అంటే ఆలోచన మధ్యలో కృష్ణుడు ఉన్నాడండి. ఇంత లోతైన అర్థం చెప్పారు. ఏంటంటే భగవంతుడిలో కూర్చోవడం, భగవంతుడి చేతుల్లోకి వెళ్ళడం, అవునా, భగవంతుడి చేత పూర్తిగా నడపబడడం, పూర్తిగా భగవంతుడికి స్వాధీనం అయిపోవడం,
భగవద్ భావంలో లీనం కావడం. ఆ స్థితిని వాళ్ళకు సంపూర్ణంగా అందించాడండి ఆయన. అలాగా ఆయనతో కలిసి నృత్యం చేస్తూ 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 వాళ్ళకి లోపల ఒక ఆలోచన కదిలిందట, ఈ సృష్టిలో మనంత గొప్పవాళ్ళు ఇంకొకరు ఉంటారా? అవునా? సాక్షాత్తు భగవంతుడే మనతో కలిసి నృత్యం చేస్తున్నాడు కదా, అవునా? సృష్టిలో మనకంటే గొప్పవాళ్ళు ఎవరుంటారు ఇంకా అని ఒక ఆలోచన పొడసూపిందట. అహంకారమే కదా అది కూడా. టక్కుమని మాయమైపోయాడు ఆయన. ఆయన మాయమైపోయాడు. ఏమైందండి ఇప్పుడు? వీళ్ళకి మళ్ళీ ఏడుపులు మొదలయ్యాయి. దానికి ఏంటంటే భగవంతుడు గుర్తున్నాడు అంటే లోపల శాంతి ఉంటుంది, ఆలోచనలు అవసరమైతేనే వస్తాయి. భగవంతుడు అనుగ్రహం పోయింది అంటే లోపల తాపం ఉంటుంది. అర్థమైందా? సింపుల్. లోపల శాంతి ఉందా, తాపం ఉందా? మండు వేసవిలో అవునా రూమ్లోకి వెళితే ఎలా ఉంటుంది మధ్యాహ్నం అప్పుడు? అదే ఏసీ వేసుకొని ఏసీ రూమ్లోకి వెళితే ఎలా ఉంటుంది? ఇంకా చెప్పాలరా అంటే రేకుల షెడ్ కిందకి వెళితే ఎలా ఉంటుంది? నువ్వు వ్యాన్ వేసుకున్నావు. కానీ అదే బిల్డింగ్లోకి వెళ్ళినా ఏసీ వేసుకుంటే ఎలా ఉంటుంది? లోపల ఆ స్థితి తెలుస్తుంది. శాంతి తరంగాలు కదులుతున్నాయా లేదా తాపం కదులుతుందా అంటే నువ్వు దైవానికి దగ్గరగా ఉన్నావా, దైవానికి దూరం అవుతున్నావా అనే విషయం ఇది తెలుస్తుందండి. సడన్గా ఆయన ఎదురుగానే మాయమైంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ఏడుపులు లంకించుకున్నారు. అవునా? ఇక్కడ నుంచి ఏంటంటే గోపికల పరితాపం అండి. అది రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.